సిక్స్త్ పాయింట్ అండి, పాజిటివ్ థింకింగ్. అంటే పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు మనము సేవ్ చేసుకోవాలనే ఆలోచన మన మైండ్లో స్ట్రాంగ్గా ఉండాలండి. అట్ ద సేమ్ టైం మనము అందరికన్నా వెనకబడ్డాము అనే దానికన్నా మనం ముందుకెళ్ళడానికి ఎలా సేవ్ చేసుకోవాలి, దేంట్లో కంట్రోల్ చేసుకోవాలి, దేంట్లో మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, అంటే అన్నీ ఆపేసి పిసినారితనంగా ఉండమని కాదు. సో ఒకళ్ళు బాగున్నారు అనే దానికన్నా మనము ఎక్కడ మిస్ అవుతున్నాము. ఇప్పుడు చూడండి, చాలామంది పైకి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడితే కానీ ఆ స్టేజ్కి వచ్చింటారు కదా. సో ఎప్పుడు ఎవరికో ఉందని బాధపడే బదులు మనం చేస్తున్న వాటిల్లో మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ మనము ఏది కంట్రోల్ చేసుకోగలము, దేంట్లో మనం తగ్గించుకోగలము, ఎందుకు వేస్ట్ చేయాలి, అది ఏదైనా వచ్చండి. వాటర్ వేస్ట్ చేయకూడదు, పాలు వేస్ట్ చేయకూడదు, నీళ్లు వేస్ట్ చేయకూడదు. ఏదైనా సరే మనము అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. బట్టలైనా పుస్తకాలైనా ఏదైనా సరే అన్నీ ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. సో మనం ముందు మారాలి. ఒక 100 రూపాయలు సేవ్ చేయాలంటే ఫస్ట్ 1 రూపాయి సేవ్ చేయాలి, కానీ 1 అలాగా 100 టైమ్స్ సేవ్ చేస్తేనే మనకి 100 రూపాయలు అవుతుంది. సో అలాగా గొప్పగా ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు సేవ్ చేసుకొని వాటిని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. సో మంచిగా ఆలోచిస్తూ ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ థాట్స్ పెట్టుకోవాలి. మనం కూడా ఆ స్థాయికి చేయడానికి మంచి ఏర్పాట్లు చేసుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్స్ అండి, నమస్తే.